నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ వేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. ఇన్న రానుల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు వారి మాటలు. మందు దుకాణాల ముచ్చట్ల చేతిపాటి సర్కారు విడుదల చేసిన నిబంధనలు పక్కకు పెట్టి రాజగోపాల్ రెడ్డి సారు కొత్త నిబంధనలు తయారు చేసినట్టున్నాడు. ఇక నిబంధనలు పాటించేటట్టుంటేనే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వెయ్యాలి, లేకుంటే మాత్రం అటెంక ఇబ్బంది పడతారన్నట్టే ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాడు రాజన్న. మా పటీలి 4 గంటలకించి రాత్రి 9 దాకానే మందు అమ్మాలే. వైన్స్ దుకాణాలు ఊరవతలనే ఉండాలి. అట్లనే వైన్స్ దుకాణాల పక్క పొంటి సిట్టింగ్లు నడిపియద్దు, బెల్ట్ దుకాణాలకు మందమ్మద్దు, సిండికేట్లు పెట్టుకోవద్దు. ఈ విషయంలో నేను అసలుకే వెనుకకు తగ్గాను. ప్రజల జీవితాల కంటే నాకు ఈ పదవులు కూడా ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యాలే నాకు ముఖ్యం అనుకుంటా జర గట్టిగానే మాట్లాడబట్టిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ఎమ్మెల్యే గెలిచిన కొత్తలో కూడా బెల్ట్ దుకాణాలు నడిపియద్దని కొంతమందికి వార్నింగ్ ఇచ్చిండు కదా. ఇక ఇప్పుడు మాత్రం దుకాణాలు దక్కించుకునే ముందే ఇట్లా చేస్తున్నాడు. మందు ముచ్చట్ల రాజన్న చేస్తున్నది మంచి పనే గాని ఖజానా ఖాళీ అయ్యి పైసలకు కటకట అయ్యి కష్టకాలంలో ఉన్న సర్కారును కాపాడుతున్నదే మందు మీద వచ్చే ఆమ్దాని. అసొంటిది అదే మందు బగ్గమ్మద్దని ఇట్లా పెద్ద పెద్ద కండిషన్లు పెడితే టాక్స్ పేయర్స్ మందు ఎట్లా తాగుతారు, సర్కారుకు ఆమ్దాని ఎట్లా చెప్పురని కొంతమంది రాజన్నను ప్రశ్నిస్తుంటే, ఇంకొందరు మాత్రం రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నది అధికార పార్టీలనే కదా, ఆయనే ఒక మునుగోడులనే సంత రూల్స్ పెట్టే బదులు సర్కారుతోనే ఈ రూల్స్ అమలైతట్టు చర్యలు తీసుకుంటే ఒక్క మునుగోడులనే కాదు మాకు సుతం పాయిదా అవుతుంది కదా అని బట్టిరు కడవ నియోజకవర్గాలు ఉన్న జనాలు. ఇంకొందరేమో రాజగోపాల్ రెడ్డి పెడుతున్న నిబంధనలు చూస్తుంటే మందు ముచ్చట్ల సంత ప్రభుత్వం చేస్తున్నది మంచి పని కాదని విమర్శించకుండానే విమర్శించినట్టు చేస్తున్నాడని అంటున్నారు. చూడాలి మరి మునుగోడు నియోజకవర్గంలో మందు అమ్మకాలు రేపు రేపట్ల ఎట్లుంటాయో ఏం కథనో.